హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారు. నిబంధనలు పాటించని హోటల్స్, మాల్స్, రెస్టారెంట్లపై దాడులు చేసి ఆయా హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. తాజాగా గుట్కా, పాన్ మసాలా తయారీపై ఫోకస్ పెట్టారు. గుట్కా, పాన్ మసాలా తయారీ, సరఫరా, నిల్వలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఏడాది నిషేధం విధించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ హెచ్చరించారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారు. నిబంధనలు పాటించని కొన్ని హోటల్స్, మాల్స్ అలాగే రెస్టారెంట్లపై దాడులు చేసి ఆయా హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. తాజాగా గుట్కా, పాన్ మసాలా తయారీపై ఫోకస్ పెట్టారు. గుట్కా, పాన్ మసాలా తయారీ, సరఫరా, నిల్వలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఏడాది నిషేధం విధించారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ హెచ్చరించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, అంటే మనం మొన్న కూడా చూసామంటే కొన్ని రెస్టారెంట్ల పైన ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ రోజు మొత్తం ఎన్ని మాల్స్, రెస్టారెంట్లపై దాడులు చేశారు? ఎటువంటి హెచ్చరికలు, సూచనలు చేశారు? హరీష, నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇటు రెస్టారెంట్స్, హోటల్స్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా పేరొందిన హోటల్స్ తో పాటు రెస్టారెంట్ సంబంధించిన భాగవతం కూడా బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఇక మరొక ఏడాది పాటు ఇటు హైదరాబాద్ తో పాటు ఇది రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా గుట్కా, పాన్ మసాలా తయారీ, సరఫరా, నిర్వహణ మీద కూడా ఫోకస్ పెట్టింది ఫుడ్ సేఫ్టీ అధికారులు. అందుకు సంబంధించి కూడా ఏడాది పాటు గుట్కా, పాన్ మసాలా తయారీ, సరఫరా, నిల్వ సంబంధించి కూడా నిషేధం విస్తున్నట్టు కూడా ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా ఇటు తెలంగాణలో వివిధ కంపెనీలకు సంబంధించి కూడా పాన్ మసాలా పేరుతో కూడా తెర వెనుక గుట్కాతో పాటు ఇతర సంబంధించిన మత్తు పదార్థాలకు సంబంధించి కూడా కొంత ఇవి అమ్మకాలు చేస్తున్న నేపథ్యంలో కూడా వాటిని అరికట్టేందుకు అందులో భాగంగానే కూడా నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే కొన్ని చోట్ల పాన్ మసాలా సంబంధించి కూడా నిషేధం కొనసాగుతుంది. కానీ ఆయా కంపెనీలు వాటికి సంబంధించిన పేర్లు మార్చి కూడా వివిధ రూపాల్లో కూడా ఇటు పాన్ మసాలాతో కూడా ఇటు గుట్కా సంబంధించిన వాటిని కూడా అమ్ముతున్న పరిస్థితి కాబట్టి తాజాగా వాటిని అరికట్టేందుకు ఇటు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ కేంద్రంలో కొన్ని వందల సంబంధించిన ఇటు రెస్టారెంట్స్ తో పాటు గ్రాసరీ డెలివరీ చేసే ఏదైతే సంబంధించిన వాట్స్ ఉంటాయి వాటి మీద కూడా ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు పాటించకుండా వీడంతా కూడా కొంత నాసిరకమైన వస్తువులను కస్టమర్లకి ముట్టజెప్పే ప్రయత్నం చేసినట్టు కూడా వారి తనిఖీల్లో బయటపడినట్టుగా మనం చెప్పాల్సింది. తాజాగా ఇటు నిన్నటి నుంచి కూడా ఇటు గుట్కా, పాన్ మసాలా తయారీ, సరఫరా, నిల్వ మీద కూడా నిషేధం ఉంటుంది. ఎవరైనా ఆ నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం కూడా వాటి మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా నోటిఫికేషన్ లో సంబంధించిన వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. హరీష. రైట్, థ్యాంక్ యూ కిరణ్.